మహాశివరాత్రి అంటే శివుని మహారాత్రి. ఈ పవిత్రమైన రోజు గురించి తెలుసుకుని ఈ ప్రయాణంలోకి అందరికీ స్వాగతం. అసలు ఈ రాత్రి కేవలం ఒక పండగేనా, లేక అంతకు మించిన ఒక లోతైన ఆధ్యాత్మిక అనుభవానికి పిలుపా? పదండి, ఈరోజు మనం కలిసి దీని ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఇంత భక్తితో జరుపుకునే ఈ శివుని మహారాత్రి వెనక ఉన్న అస్సలు రహస్యమేంటి? ఇది కేవలం తరతరాలుగా వస్తున్న ఒక ఆచారమేనా, లేకపోతే దీనికి అంతకు మించిన లోతైన అర్థమేదైనా ఉందా? సరే, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం రండి. ముందుగా శివుని మహారాత్రి అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఈ పండుగ వెనుక ఉన్న అద్భుతమైన కథల గురించి, స్వామివారి గాథల గురించి మాట్లాడుకుందాం. ఇక ఆచారాలు, భక్తి ఎలా ఉంటాయి, దాని తర్వాత అసలు దీనివల్ల కలిగే ఆధ్యాత్మిక ఉన్నతి ఏంటి, చివరిగా ఈ వేడుకకు ఈ రోజుకి ఉన్న ప్రాముఖ్యతేంటో చర్చిద్దాం. సరే, ఇక మొదలు పెడదాం. శివుని మహారాత్రి, ఈ పండుగ అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. మహాశివరాత్రి పేరులోనే ఉంది కదా, శివుని గొప్ప రాత్రి అని. మన హిందూ మతంలో త్రిమూర్తులలో ఒకరైన ఆ పరమశివుణ్ణి పూజించే అతి ముఖ్యమైన పండుగ ఇది. అయితే విషయమేంటంటే, యోగశాస్త్రం ప్రకారం ఈ ప్రత్యేకమైన రాత్రికి ప్రకృతిలోనే ఒక సహజమైన, అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి ఉంటుందట. సరే, ఇప్పుడు అస్సలు కథల్లోకి వెళదాం. ఈ పండుగకు ప్రాణం పోసేవి స్వామివారి గాథలే కదా, వాటి పౌరాణిక పునాదులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ బాగా తెలిసిన ఒక కథ ప్రకారం ఈ రాత్రే శివుడికి పార్వతీదేవికి పెళ్లైందట. అంటే వాళ్ల కళ్యాణ మహోత్సవం జరిగిన రోజు. ఇది కేవలం ఇద్దరు దేవుళ్ల పెళ్లి మాత్రమే కాదు, ఇది పురుష మరియు ప్రకృతి శక్తుల కలయికకు ఒక ప్రతీక. ఆ కలయిక లేకపోతే ఈ సృష్టే లేదు. ఇంకో శక్తివంతమైన కథ కూడా ఉంది, మనందరికీ తెలిసిందే. దేవతలు, రాక్షసులు కలిసి సముద్రమథనం చేసినప్పుడు భయంకరమైన హాలాహలం పుట్టింది. మరి లోకాలను కాపాడాలి కదా, అప్పుడు ఆ శివుడే ముందుకొచ్చి ఆ విషాన్ని తాగేశాడు. కాని దాన్ని తన గొంతులోనే ఆపేశాడు. అందుకే ఆయన కంఠం నీలంగా మారిపోయి నీలకంఠుడు అనే పేరు వచ్చింది. ఆయన కరుణకు, త్యాగానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏముంటుంది చెప్పండి? అందుకే శాస్త్రాలు ఆయన గురించి ఏం చెప్తాయంటే, ఆయనే మృత్యుంజయుడు మరియు శాశ్వతమైన చైతన్య స్వరూపుడు. ఈ ఒక్క మాట చాలు శివుని అసలు తత్వమేంటో అర్థం చేసుకోవడానికి. అంటే ఆయన పుట్టుక, చావు అనే చక్రానికి అతీతమైన ఒక శాశ్వతమైన శక్తి. సరే, కథలు అద్భుతంగా ఉన్నాయి. మరి ఈ పవిత్రమైన రాత్రిని భక్తులు ఎలా జరుపుకుంటారో, ఏ ఆచారాలు పాటిస్తారో, ఆ భక్తి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ రాత్రికి కొన్ని ముఖ్యమైన ఆచారాలున్నాయి. అవేంటంటే, 1. ఉపవాసం. ఇది మన శరీరాన్ని, మనసుని శుద్ధి చేస్తుంది. 2. జాగరణ. అంటే రాత్రంతా మేల్కొని దైవచింతనలో ఉండటం. 3. స్వామికి పవిత్రమైన నైవేద్యాలు పెట్టటం. ఇక 4. ఓం నమఃశివాయ లాంటి మహామంత్రాలు జపిస్తూ ధ్యానంలో మునిగిపోవడం. అయితే శివుడికి పెట్టే ప్రతి నైవేద్యం వెనుక ఒక అర్థముంది. ఉదాహరణకు మారేడు లేదా బిల్వపత్రాలు సమర్పిస్తారు కదా, అవి మనలోని సత్వ, రజో, తమో గుణాలను దాటిపోవడానికి గుర్తు. అలాగే పాలు స్వచ్ఛతకు, తేనె మాధుర్యానికి ప్రతీకలు. అంటే ఈ నైవేద్యాల ద్వారా భక్తులు తమను తాము ఆ భగవంతుడికి పూర్తిగా అర్పించుకుంటున్నారన్నమాట. ఓకే, ఉపవాసాలు, జాగరణలో ఇవన్నీ సరే, కాని వీటన్నిటి వెనుక ఉన్న అసలైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంటి? అదే ఈ ఆధ్యాత్మిక ఉన్నతి. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అంటే మహాశివరాత్రి అంటే కేవలం ఉపవాసాలు, జాగరణలు చేయడం మాత్రమే కాదు. ఇది మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు దొరికే ఒక అద్భుతమైన అవకాశం. మన లోపల ఉన్న అజ్ఞానమనే చీకటిని గెలిచి ఆత్మసాక్షాత్కారమనే ఉన్నతమైన చైతన్యాన్ని అందుకోవడమే దీని అసలైన లక్ష్యం. ఇక్కడ చీకటి అంటే ఏంటో తెలుసా? మనలోని అజ్ఞానం, మన అహంకారం, మన భ్రమలు. మరి వెలుగు అంటే జ్ఞానోదయం, చైతన్యం, సత్యం. శివరాత్రి అనేది మనల్ని ఈ చీకటి నుంచి ఆ వెలుగువైపు నడిపించే ఒక అంతర్గత ప్రయాణమన్నమాట. సరే, ఇదంతా బాగానే ఉంది. కాని వేల ఏళ్ల నాటి ఈ పండుగకు ఈనాటి ఆధునిక ప్రపంచంలో కూడా అంత ప్రాముఖ్యత ఎందుకుంది? ఆ శాశ్వత వేడుక గురించి ఇప్పుడు చివరిగా చూద్దాం.
ఈ రోజుల్లో మహాశివరాత్రి కేవలం ఒక మతపరమైన పండుగలా మిగిలిపోలేదు. అది ఒక సాంస్కృతిక దృగ్విషయంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా గుళ్లల్లోనూ ఇళ్లల్లోనూ కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఓ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ల మందికి పైగా అంటే 10 కోట్ల మందికి పైగా ప్రజలు ఈ పండుగలో పాల్గొంటారట. ఆలోచించండి, ఈ సంఖ్య ఎంత పెద్దదో! ఈ ఒక్క విషయం చాలు ఈ వేడుకకున్న గ్లోబల్ అపీలేంటో చెప్పడానికి. దాని ప్రాముఖ్యతకు ఇది తిరుగులేని సాక్ష్యం. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? నిరంతరం శబ్దాలు, హడావిడి, టెన్షన్లు. ఇలాంటి ప్రపంచంలో ఒక్క రాత్రి అయినా సరే నిశ్శబ్దానికి, ఆత్మపరిశీలనకు, ఒక ఉన్నతమైన చైతన్యానికి కేటాయించడం వల్ల మనం ఏం నేర్చుకోవచ్చు? ఇది మనమందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న.